చెప్పారు నిన్న మీరు అందరు కూడా చూసి లైవ్ ఉంది, సీక్రెట్ ఏం లేదు, అదే పేర్లు చెప్తూ వచ్చి. ఇక్కడ నా బాధ ఏంటంటే ఇట్లాంటి విషయాలు కేసీఆర్ గారికి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఇది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన నిన్న మెదక్లో. ఎందుకు ఓడిపోయినాం మెదక్ అని ఆలోచన చేసి ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఓడిపోయాను. కేసీఆర్ గారి కళ్ళకు గంతలు కట్టి ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఓడిపోయాను. సరే నేను బీఆర్ఎస్లో లేను, కానీ లోపాలు ఏంది అని అనలైజ్ చేసుకోవాలి కాబట్టి చెప్తాం. పక్కన నర్సాపూర్ పోయినాం, తొవ్వంట పోతుంటే షెడ్ మన మడిగలు ఉంటాయి కదా, మడిగలల్లో ఎస్టీ బాలుర హాస్టల్ నడిపిస్తారు, ఎస్టీ బాయ్స్ హాస్టల్. మడిగలు లిటరల్లీ మడిగలు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలు ఉంటారు. అంటే ఏంటంటే ఆ మడిగే పక్కకే రోడ్డు పోతుంది, స్టేట్ హైవే, విపరీతమైన స్పీడ్తో వెహికల్స్ పోతుంటాయి. ఆ టీచర్లకు ఎంత కష్టం అంటే ఆ పిల్లల్ని కాపాడుకోవాలి, వాళ్ళు బయటకు పోకుండా. పిల్లలు ఆడతారు, మగపిల్లలు దుందుడుకు ఉంటారు, ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనకేం అవసరం లేదు. ఎందుకంటే ఆ మడిగలకు ఎక్స్ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి నెలకు 1,60,000 రూపాయలు కిరాయి వస్తుంది, బాజాబ్తా బై చెక్ వస్తుంది. అంటే ఈ హాస్టల్ని ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఏదైతే పెట్టిరో అది కనుక కేసీఆర్ గారు చూసుంటే ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే వాళ్ళు కాదు. ఎస్టీ బాయ్స్ హాస్టల్ శాంక్షన్ చేసిరు, దానికి డెఫినెట్గా ఒక సేఫ్ బిల్డింగ్ ఉండాలి. అంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన మడగలు ఇచ్చేసిడు. ఎంత అన్యాయం అండి. సరే పోనీ టెంపరీగా లేదో 2 నెలలు 3 నెలలు నలిపినట్టు ఒకటి. 5 సంవత్సరాల నుంచి అదే కథ. 5 సంవత్సరాలలో మార్చుకోరాదా? పోనీ 2 నెలలు 3 నెలలు ఐ అండర్స్టాండ్. కానీ 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రత్యేకంగా బిల్డింగ్ కట్టించకుండా, లేదు మంచి బిల్డింగ్లోకి మార్చకుండా చాలా అన్యాయం. ఇది చాలా దారుణం. ఇప్పుడున్న ప్రభుత్వాన్నైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా హాస్టల్ మార్చండి దయచేసి. నేను వెళ్ళి చూసిన, అక్కడ కూర్చొని పిల్లలతో పాటు తిన్నా, మంచిగా ఉంది, ఫుడ్ బాగుంది, టీచర్స్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ఏం చదవాలి, ఆ పొల్యూషన్ ఎట్లుంటుంది, దయచేసి ఆలోచించవలసిందిగా ఇప్పుడు ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా. సో బేసికల్లీ సెకండ్ రెడ్డిపల్లి ప్రాంతానికి పోయినప్పుడు ఆ రెడ్డిపల్లి రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారి కోసము కలెక్టర్ గారు వచ్చి ఏం చెప్తారంటే, మీ ట్రిప్లర్లో పోయేటటువంటి మీ భూమిని నేను 3 విడతలుగా పేమెంట్ చేస్తాను అని చెప్తున్నాడు కలెక్టర్ గారు. కానీ ప్రజలు నమ్మడం లేదు. నేను కోరేది ఒకటే కలెక్టర్ గారిని, మీరు 3 విడతలుగా డబ్బులు ఇస్తా అంటే 3 విడతలుగా ఎకరానికి మీరు ఇస్తానన్నటువంటి 44 లక్షల రూపాయలు కాకుండా 1 కోటి రూపాయలు ఇవ్వాలని అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. అది కూడా మీరు రిటర్న్లో ఇవ్వండి, రాసి ఇవ్వండి, మేము 3 దఫాలుగా 1 కోటి రూపాయలు పేమెంట్ చేస్తామని రైతులు భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లేదంటే అక్కడ కాళేశ్వరం కాలువ ఏదైతే ఆ ఊరు నుంచి పోతుందో అక్కడ ఒక 156 ఏకర్స్ 156 ఎకరాలు ఎక్సెస్ ఉన్నది ల్యాండ్. భూమికి బదులుగా భూమి ఇవ్వమని అక్కడ రైతులందరూ కూడా వాళ్ళ మాటగా మీడియా తరఫున ప్రభుత్వానికి చెప్పమని నాకు నిన్న కోరినారు. భూమి బదులు భూమి ఇచ్చినా వెళ్ళిపోతాం, లేదు 1 కోటి రూపాయలు పర్ ఏకర్ ఇస్తాం, 3 దఫాలుగా ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చినా వెళ్ళిపోతామని చెప్పి వారు కోరడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏముందంటే, పాపం చాలా మంది వేములఘాట్లో మల్లన్న సాగర్లో భూములు పోయిన వాళ్ళు వచ్చి రెడ్డిపల్లిలో కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ మళ్ళీ పోతుంది ట్రిప్లర్లో. సో బీభత్సమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఒక్క జిల్లాలోనే కాదు, నేను నల్గొండలో కూడా ఇదే పరిస్థితి చూసిన. సో నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డబుల్ ఎవరి అయితే మనం ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో వాళ్ళకు కొంత సానుభూతితో ఆలోచించి మంచి ధర ఇవ్వవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము గన్పూర్ ఆయకట్టుకు పోయినాం, ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్నాం. అయితే అమ్మవారు సంవత్సరం పొడుగుతా ప్రతి సంవత్సరం ఒక 60 రోజులు మునిగిపోతూ ఉన్నారు కాబట్టి గన్పూర్ ఆయకట్టు ఎత్తు పెంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎత్తు పెంచడానికి డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. కానీ ఇరిగేషన్ మంత్రిగా మరి అప్పుడు హరీష్ రావు గారే ఉండే, కానీ ఆయన ఎందుకో మరి పట్టించుకోలేదు. ఈ గన్పూర్ ఆయకట్టు 0.2 TMC ఉండే, ఇసుక పేరుకపోయి 0.138 TMCకి దాని కెపాసిటీ పడిపోయింది. సో తర్వాత డెసిషన్ జరిగింది 0.3 TMCకి కెపాసిటీ పెంచాలని చెప్పి 43 కోట్ల రూపాయలు 2016లో మంజూరు చేసిరు. కానీ 2024 వరకు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 18 కోట్లు. మరి మీరే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు హరీష్ రావు గారే, ఆయనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మెదక్ అంటేనే హరీష్ రావు, హరీష్ రావు అంటేనే మెదక్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు మరి ఇంత జాప్యం జరిగిందన్నది తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1.72 అడుగుల ఎత్తు పెంచితే పాపన్నపేట మండలంలో నాగ్సాన్పల్లి, షేర్పల్లి, కోడపాక, గాజులగూడెంలో భూములు పోతా ఉన్నాయి. కొల్చారం, చిన్న గన్పూర్,
కొల్చారం మండలంలో చిన్నగన్పూర్ సంగాయిపేటలో కూడా భూములు పోతా ఉన్నాయి. అయితే భూములు అక్వైర్ చేసుకోవడానికి 13 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 5 కోట్లు రిలీజ్ చేసి. అయితే ఇక్కడ మెదక్లో నేను ఒక పెక్యులియర్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసిన, వేరే జిల్లాలో లేనటువంటిది. మొదలుపెట్టిండ్రు 3 ప్యాకేజీలు కాళేశ్వరం 17, 18, 19. అవసరమైన డబ్బు ఎంత అంటే 2,562 కోట్లు, కానీ ఇచ్చింది ఎంత 991 కోట్లు. అంటే 1/3 డబ్బులు వచ్చినాయి దీనికి. దాంతో నిన్న పోయిన చోటల్లో రైతులు ఏం చెప్తున్నారంటే, వచ్చిరు మా భూములు తీసుకున్నారు, తవ్విండ్రు, వదిలేసిండ్రు, ఇటు నా నీళ్ళు వస్తలేవు, అటు ఆ భూములు సాగు చేసుకునే పరిస్థితి లేదు, ఇదెక్కడి బాధ అంటున్నారు. మరి ఇది ఇట్లా ఎందుకు జరిగింది? నేనైతే నిజామాబాద్ దాటి ఎప్పుడు బయటికి రాలేదు ఈ 10 ఏళ్లలో. మెదక్లో బీభత్సమైనటువంటి అభివృద్ధి జరిగి ఉంటుంది, మరి చాలా పెద్ద నాయకులు ఉన్నారు కదా అని అనుకున్నా. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు మారాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్నా వీరిని పట్టించుకోవాలని చెప్పి నేను చాలా సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ తర్వాత మేము మెదక్ చర్చ్కి వచ్చినాం. చర్చ్లో చాలా అద్భుతంగా పెద్దలంతా ప్రార్థన చేసి దీవించి పంపించినారు. ఆ చర్చ్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మొన్న 100 సంవత్సరాలు నిండినప్పుడు ఆ హామీలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా తర్వాత డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఇల్లు పిల్లికొట్టాల దగ్గరికి పోయినాం మేము. కేసీఆర్ గారు పెద్దలు ఉన్నప్పుడు వారి హయాంలో కట్టించారు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వాళ్ళు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఆక్యుపెంట్స్ అందరు కూడా కేసీఆర్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. దాన్ని తీసేసి బాబా కాలనీ అని పెడుతుర్రట ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆ పేరు అలాగే ఉంచాలి కేసీఆర్ కాలనీ అని చెప్పి ప్రజలు డిమాండ్ చేసినారు. ప్రజల డిమాండే నా డిమాండ్ కాబట్టి మరి పని ఎవరికి వేస్తే పేరు వాళ్ళకి రావాలి. పెద్దవారు కేసీఆర్ గారి పేరు ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను.